బాహుబలి 2 రివ్యూ సమర్పణ కె రాఘవేంద్రరావు నిర్మాణ సంస్థ ఆర్కే మీడియా వర్క్స్ తారాగణం ప్రభాస్ అనుష్క తమన్నా రానా సత్యరాజ్ నాజర్ రమ్యకృష్ణ సుబ్బరాజు తదితరులు సంగీతం ఎంఎం కీరవాణి సినిమా ఆటోగ్రఫీ కె సెంథిల్ కుమార్ కథ వి విజయేంద్ర ప్రసాద్ ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్ విఎఫ్ఎక్స్ కమల్ కన్నన్ కూర్ప్ కోటగిరి వెంకటేశ్వరరావు యాక్షన్ కింగ్ సాల్మన్ సౌండ్ డిజైనర్ పిఎం సతీష్ కాస్ట్యూమ్స్ రమా రాజమౌళి ప్రశాంతి త్రిపురనేని లైన్ ప్రొడ్యూసర్ శ్రీవల్లి నిర్మాతలు సోబు యార్లగడ్డ ప్రసాద్ దేవినేని దర్శకత్వం ఎస్ఎస్ రాజమౌళి బాహుబలి రాజమౌళి ఈ రెండు పేర్లు 5 ఏళ్ల ప్రయాణంలో తెలుగు సినిమాలో సంచలనానికి తెరతీశాయి విజువల్ వండర్ గా తెరకెక్కిన ఈ సినిమాను 2 పార్టులుగా తెరకెక్కించారు బాహుబలి ది బిగినింగ్ సినిమా 2015లో విడుదలై 600 కోట్లకు పైగా కలెక్షన్స్ తో తెలుగు సినిమా చరిత్రను ప్రపంచానికి తెలియజేశాయి పార్ట్ 1 కనీవిని ఎరగని రీతిలో విజయం సాధించడంతో బాహుబలి 2 ఎలా ఉంటుందోనని ఆసక్తి మరింత పెరిగింది అసలు కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడనే ప్రశ్న ఈ 2 ఏళ్లలో అందరిలో క్యూరియాసిటీని మరింత పెంచింది దాదాపు 2 ఏళ్ల తర్వాత ప్రేక్షకుల ముందుకు వస్తున్న బాహుబలి 2 ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంది అసలు కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే విషయాలు తెలుసుకోవాలంటే ముందు కథలోకి వెళ్దాం కథ బాహుబలి ది బిగినింగ్ కు కొనసాగింపుగా బాహుబలి 2 మొదలవుతుంది కాలకేయులపై గెలిచిన తరువాత అమరేంద్ర బాహుబలిని రాజమాత శివగామి మహారాజుగా ప్రకటిస్తుంది అది బల్లాల దేవుడికి బిజ్జల దేవుడికి నచ్చదు ఎలాగైనా రాజ్యాన్ని చేజిక్కించుకోవాలని ఆలోచనలు చేస్తుంటారు మహారాజుగా పట్టాభిషేకం చేసేలోపు ప్రజలు బాగోగులు చూడాలని బాహుబలి కట్టప్పతో కలిసి దేశాటనకు బయలుదేరుతాడు చిన్న రాజ్యమైన కుంతల దేశాన్ని చేరుతాడు అక్కడ దేవసేనను చూసి ప్రేమిస్తాడు ఆమె ప్రేమ పొందడానికి అక్కడే మకాం వేస్తాడు దేవసేన అందం తెలివితేటలు తెలుసుకున్న బల్లాల దేవుడు దేవసేనను తనకు భార్యగా చెయ్యమని శివగామిని కోరుతాడు శివగామి కూడా మాట ఇచ్చి కానుకలు పంపుతుంది అయితే బాహుబలిని ప్రేమిస్తున్న దేవసేన ఆమె కోరికను తిరస్కరించి ఆమె కోపానికి గురవుతుంది బాహుబలి దేవసేనను తన రాజ్యానికి తీసుకుని వస్తాడు అక్కడ రాజ్యం కావాలా దేవసేన కావాలా అనే సందిగ్ధం ఏర్పడినప్పుడు బాహుబలి దేవసేనకు ఇచ్చిన మాట ప్రకారం ఆమెనే పెళ్లాడుతాడు మహారాజు పదవిని వదులుకొని సర్వ సైన్యాధ్యక్షుడిగా పదవిని అలంకరిస్తాడు అయితే బాహుబలికి ప్రజల్లోని గౌరవాన్ని తగ్గించాలనే ఆలోచనతో బల్లాల దేవుడు బాహుబలిపై కుట్రలు చేసి సైన్యాధ్యక్ష పదవి నుండి తొలగిస్తాడు తనపై తానే హత్యాయత్నం చేసుకుని బాహుబలిపై శివగామికి అనుమానం వచ్చేలా చేసి ఆమె నోటితో బాహుబలిని చంపమని కట్టప్పకు ఆదేశం ఇచ్చేలా ప్రణాళిక చేస్తాడు ఇంతకు బాహుబలిని కట్టప్ప చంపుతాడా శివగామికి చివరకు నిజం ఎలా తెలుస్తుంది తన తండ్రి గతం గొప్పతనం గురించి తెలుసుకున్న శివుడు బల్లాల దేవుణ్ణి ఎలా ఎదుర్కొంటాడు తన తల్లి దేవసేనకు విముక్తి ఎలా కలిగిస్తాడు అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే బలాలు కథనం ఎమోషనల్ డ్రామా సంగీతం బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమా ఆటోగ్రఫీ విఎఫ్ఎక్స్ బలహీనతలు నిడివి ఎక్కువగా ఉండటం విశ్లేషణ నటీనటులు విషయానికి వస్తే అమరేంద్ర బాహుబలిగా ప్రభాస్ అద్భుతమైన నటనను కనబరిచాడు బల్లాల దేవుడిగా రానా విలనిజం సినిమాకు పెద్ద హైలైట్ అయింది శివగామిగా రమ్యకృష్ణ పూర్తి పాత్ర మెప్పిస్తుంది కట్టప్పగా సత్యరాజు తనదైన నటనతో మెప్పించాడు ఫస్ట్ హాఫ్ లో సిచ్యువేషనల్ కామెడీ క్రియేట్ చేశాడు అలాగే ఎమోషన్ సన్నివేశాల్లో శివగామికి నిజాన్ని చెప్పే సందర్భంలో బాహుబలిని చంపే సీన్ లో సత్యరాజ్ నటన ఎక్సలెంట్ ఇక దేవసేనగా అనుష్క చాలా అందంగా కనిపించింది నటన పరంగా కూడా మెప్పించింది తమన్నా పాత్ర ఇందులో చాలా పరిమితమైంది ఇక అనుష్క భావ పాత్రలో సుబ్బరాజు కూడా మెప్పించాడు సన్నివేశాల పరంగా చూస్తే ప్రతి సీన్ అద్భుతం ప్రతి సీన్ ను ఎమోషనల్ గా డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన విధానం చూసి ఆశ్చర్యపోవాల్సిందే ముఖ్యంగా ప్రభాస్ అనుష్క మధ్య వచ్చే డ్యూయట్ సాంగ్ కుంతల దేశాన్ని పిండారీల బారి నుండి బాహుబలి కాపాడే సందర్భంలో ప్రతి సన్నివేశం ఎంతో గ్రాండియర్ గా ఉంటుంది ఇక సెకండ్ హాఫ్ విషయానికి వస్తే తల్లి కొడుకుల మధ్య అన్నదమ్ముల మధ్య ఎమోషనల్ సన్నివేశాలు బాహుబలి చనిపోయే సీన్ ఇలా అన్ని ఆకట్టుకున్నాయి రాజమౌళి ప్రతి సీన్ ని హృదయంగా తెరకెక్కించాడు తెలుగు సినిమాను తన విజన్ తో ప్రపంచ స్థాయికి తీసుకెళ్లాడు కీరవాణి సంగీతంతో పాటు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అదరగొట్టాడు బలిరాజ్ సాంగ్ దండాలయ సాంగ్స్ సహా అన్ని సాంగ్స్ బాగున్నాయి అలాగే సన్నివేశాల మధ్య బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో గాఢతను పెంచాడు సెంథిల్ కుమార్ సినిమా ఆటోగ్రఫీ ది బెస్ట్
ఇక కమల్ కన్నన్ విజువల్ ఎఫెక్ట్స్ సినిమాను హాలీవుడ్ రేంజ్ లో నిలిపింది. నువ్వు నా పక్కన ఉండేంత వరకు నన్ను చంపే మగాడింకా పుట్టలేదు మామా సహా డైలాగ్స్ అన్ని సందర్భానుసారం ఆకట్టుకుంటాయి. ఇక ఈ సినిమాలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది యుద్ధ సన్నివేశాలు. ఆ సీన్స్ చూస్తుంటే తెలుగు సినిమా స్టాండర్డ్ హాలీవుడ్ రేంజ్ లో చేసినందుకు అభినందించాలనిపిస్తుంది. సాబు సిరిల్ ప్రొడక్షన్ డిజైనింగ్ ఇలా అన్ని సినిమాను మరో రేంజ్ లో నిలిపాయి. సినిమా లెంగ్త్ ఎక్కువ కావడం మినహా ఆకట్టుకునే విజువల్ వండర్. రేటింగ్ 4.5. మీరు ఈ వీడియో గురించి ఏమైనా చెప్పాలనుకుంటే కామెంట్ ని పోస్ట్ చేయండి. మరిన్ని ఫిలిం న్యూస్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.